Hello everyone, welcome to my YouTube channel RN Academy of Excellence. సో ఆల్రెడీ మనం లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఆఫరింగ్ వేరియస్ కోర్సెస్ మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదండి. ఆల్రెడీ ఎంఏ లాంగ్వేజెస్ లైక్ ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ ఉర్దూ, ఎంఏ సాంస్క్రిట్, సో ఎంఏ ఇంగ్లీష్, వీటి మీద వీడియో చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఎంఏలో వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. సో వీటి మీద కూడా మనం వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీలో చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్సెస్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఉన్నాయి కదా, లైక్ బయోటెక్నాలజీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మీద కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ లేకపోతే ఎంపీసీఎస్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, సో ఫిజికల్ సైన్సెస్ లైక్ మ్యాథమెటికల్ సైన్సెస్ కలిపి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో దానికి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో ఆ వీడియోస్ కూడా రిఫర్ చేయండి. జస్ట్ ఛానల్ మీద క్లిక్ చేసి మీరు వీడియోస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్ వీడియోస్లో ఉంటే చూడొచ్చు. సో ఆ లిస్ట్లో కూడా మనం ఆ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లనే ఆ లిస్ట్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మనం వీడియో డిస్క్రిప్షన్లో కూడా మనం లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎర్త్ సైన్సెస్ అదేవిధంగా మ్యాథమెటికల్ సైన్సెస్ గురించి మాట్లాడుకుందామండి. సో ఈ గ్రూప్స్, ఈ కోర్సెస్ ఏ కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయి, లైక్ ఎర్త్ సైన్సెస్ ఇన్ ద సెన్స్ జియాలజీ, ఈ ఇన్ఫర్మేటిక్స్, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ ఉన్నాయి కదా, సో అవి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ సైన్స్ ఇన్ ద సెన్స్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, నెక్స్ట్ అట్లానే మనం ఎలక్ట్రానిక్స్ చెప్తున్నా ఇదే వీడియోలో, కంప్యూటర్ సైన్స్ కూడా చెప్తా. సో అదేవిధంగా ఎంఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా కమెంటేటర్స్ కొంచెంమంది అడుగుతున్నారు, అందుకే వాళ్ళని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా. సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్గా చూసినట్లయితే మనకి ఇక్కడ ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది కదా. సో చూసినట్లయితే ఇది వచ్చేసి ఓయూ క్యాంపస్లో 30 సీట్స్ ఉన్నాయండి. సో 15 సీట్స్ ఆర్ పేమెంట్ సీట్స్, 15 సీట్స్ ఆర్ రెగ్యులర్. సో రెగ్యులర్కి పేమెంట్కి డిఫరెన్స్ చెప్తే మనం ఆల్రెడీ ఛానల్లో వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ వీడియోస్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చెప్పాలంటే పేమెంట్ సీట్ అనేది ఫీ ఒక 2 to 3 టైమ్స్ అనేది రెగ్యులర్ కన్నా ఎక్కువ ఉంటుందండి. సో రెగ్యులర్ రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్లో మీరు ముందు రెగ్యులర్ ఆప్షన్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. సో మీకు మంచి స్కోర్ ఉంటే కనుక మీకు రెగ్యులర్ సీట్ రావచ్చు. సో రెగ్యులర్ సీట్ వచ్చిందంటే మీకు అరౌండ్ 3000 కన్నా ఎక్కువ ఉండదు మ్యాక్సిమం ఏ కోర్స్ అయినా ఫీజ్. సో పేమెంట్ సీట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అరౌండ్ 12,000 దాకా ఉంది కదా వీళ్ళకి, సో జియో ఇన్ఫర్మేటిక్స్ వాళ్ళకి. నెక్స్ట్ అట్లానే టీయూ క్యాంపస్లో కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయండి, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ వాళ్ళకి. సో అక్కడ వచ్చేసి అరౌండ్ ఒక 26,000 ఉంది, ఫీ అనేది చాలా హై ఉంది. సో నెక్స్ట్ గ్రూప్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండి. సో ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్యాంపస్లో లేదండి ఇది, మరి 2019 లిస్ట్లో అయితే క్యాంపస్లో ఏం సీట్స్ లేవు. సో హైందవి డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అండి. సో అక్కడ 30 ఇంటేక్ ఇన్ ది సెన్స్ తీసుకునే సీట్స్ అండి. సో 30 సీట్స్ ఉన్నాయి, పేమెంట్ సీట్స్ దట్టు. సో 22,000 దాకా ఉంది ఫీజ్. నెక్స్ట్ హెచ్ఆర్డీ ఉంది నారాయణగూడలో. నెక్స్ట్ జాగృతి ఉంది, అది కూడా నారాయణగూడనే, 30 సీట్స్. నెక్స్ట్ సాయి సుధీర్ ఈసీఐఎల్ అండి, సో అదొక 30 సీట్స్. నెక్స్ట్ అట్లనే సుజాత డిగ్రీ కాలేజ్ అంటండి, సో అబిడ్స్లో ఉంది, అది కూడా అదొక 30 సీట్స్. సో అనే హోల్ మీకు ఒక 150 సీట్స్ దాకా ఉన్నాయండి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే సో మన ఛానల్ వచ్చేసి ఎస్పెషల్లీ స్టాట్స్ వాళ్ళ కోసం కదండి. సో స్టాట్స్ మీద నేను చాలా వీడియోస్ చేశానండి, లైక్ స్టాట్స్ త్రూ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి, పబ్లిక్ సెక్టర్లో ఏమున్నాయి, ప్రైవేట్ సెక్టర్లో ఏమున్నాయి, అదేవిధంగా పీజీ స్టాట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు, యూజీసీ నెట్ రాయొచ్చు, సిఎస్ఐ నెట్ రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఎస్ గురించి, సో ఇండియన్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో స్టాట్స్లో అయితే తర్వాత అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసుకున్నట్లయితే ఓయూ క్యాంపస్లో మనకు 80 సీట్స్ ఉన్నాయండి, ఇన్ విచ్ 40 వచ్చేసి రెగ్యులర్ అండి, 40 వచ్చేసి పేమెంట్ సీట్స్. సో స్టాట్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి, మామూలు రెగ్యులర్ స్టాట్స్, అదేవిధంగా అప్లైడ్ స్టాట్స్. సో క్యాంపస్లో 80 సీట్స్ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజ్ చూసుకున్నట్లయితే అరోరా డిగ్రీ కాలేజ్ అండి, సో చిక్కట్పల్లిలో ఉంది, అది 30 సీట్స్, పేమెంట్ సీట్స్ అండి. సో పేమెంట్ ఏమో మనకి అరౌండ్ ఒక 13,500 దాకా ఉంటుంది, రెగ్యులర్ సీట్ వచ్చేసి 3,000 దాకా ఉంటుంది. సో బీబీసీఐటీ సెకండ్ ఉంది కదా, బీబీసీఐటీ ఇస్ నథింగ్ బట్ భద్రక కాలేజ్ అండి, మంచి కాలేజే, కాచిగూడ. సో ఎవరైతే క్యాంపస్ రాదనుకుంటున్నారో, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చుకుందాం అనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ అయితే మనకి ఏం లేవు కదండి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీరు భద్రక లాంటి కాలేజ్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ హైందవి ఉంది, నెక్స్ట్ అట్లానే హిందీ మహావిద్యాలయ నల్లగుంట, సో సాయి సుధీర్, కస్తూబా ఉమెన్స్ కాలేజ్ అండి. నెక్స్ట్ అట్లానే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ వనస్థలిపురం. సో అన్నింటిలో మ్యాక్సిమం 40-30 అలా ఉన్నాయండి. నెక్స్ట్ వేరే క్యాంపస్లో చూసుకున్నట్లయితే తెలంగాణ యూనివర్సిటీలో ఒక 30 సీట్స్ ఉన్నాయండి, నిజామాబాద్. అట్లా కాకతీయ యూనివర్సిటీలో 21 ఉన్నాయండి, వరంగల్ రీజన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అనేది తెలుసు కదండి, చాలా వైడ్ కోర్స్, చాలా దగ్గరలో ఆఫర్ చేస్తారు ఈ కోర్స్ని. సో అరౌండ్ 94 కాలేజ్ దాకా ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఆఫర్ చేసేవి. సో అందులో వచ్చేసి మొదటిగా ఏఎంఎస్ ఆటోనమస్ కాలేజ్ అండి ఫర్ ఉమెన్స్. సో అందులో 40 సీట్స్ ఉన్నాయి. సో అరౌండ్ 17,000 అండి ఫీజు, ఇది ఒక్క దగ్గరే 17,000 ఉంది. వేరే ఏది చూసుకున్న పేమెంట్ సీట్స్ అన్ని 13,500 దాకా ఉంటుంది. రెగ్యులర్ సీట్ వచ్చేసి
3000లో అయిపోతుందండి. సో మీరు రెగ్యులర్ సీట్ చూస్ చేసుకున్నా కూడా మీకు రీయింబర్స్మెంట్ అయితే వస్తుందండి. సో మీకు ఇంకా ఆ 3000 కూడా కట్టే అవసరం ఉండదు. మీరు స్కాలర్షిప్ కూడా ఈ పాస్కి అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ షీట్ వాళ్ళు కూడా ఎవరైనా రిజర్వేషన్స్ ఉంటే మీరు రీయింబర్స్మెంట్ అప్లై చేసుకుంటే 13,000 ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ అక్కడే క్లియర్ అయిపోతుంది. మీరు పెద్దగా ఫీజు పే చేసేది ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఏవీ కాలేజ్, అరోరా కాలేజ్. నెక్స్ట్ అట్లా ఏవీ కాలేజ్లోనే 80 సీట్స్ ఉన్నాయండి. సో మ్యాథమెటిక్స్లో కూడా 3 టైప్స్ ఉన్నాయండి. జనరల్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అండి. సో కంప్యూటింగ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ భద్రకా కాలేజ్ ఉంది, డివిఎం, ఐందవి, హెచ్ఆర్డి, హిందీ మహావిద్యాలయ, జాగృతి, కేశవ్ మెమోరియల్, కస్తూర్బా గాంధీ ఫర్ ఉమెన్స్ కాలేజ్, నెక్స్ట్ ఎంఎన్ఆర్, నెక్స్ట్ ఓయూ పీజీ కాలేజ్ నర్స్పూర్ అండి, గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ ప్రిన్స్టన్ అంటండి రామంతపూర్. నెక్స్ట్ జీ పుల్లారెడ్డి. సో చాలా ఉన్నాయండి ప్రైవేట్ కాలేజ్, మొత్తం 94 దాకా ఉన్నాయి. సో క్యాంపస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు క్యాంపస్ చూసుకోవాలంటే చూడండి, మీరు టైప్లో ఇండెక్స్ నెంబర్ 29 to 34 చూడండి. సో సిక్స్ ఉన్నాయి కదా. సో అందులో 3 టైప్స్ మ్యాథమెటిక్స్ ఉన్నాయండి. సో రెగ్యులర్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అండి. సో ఆన్ ఏ హోల్ మీకు 120 సీట్స్ దాకా ఉన్నాయండి. దాంట్లో 30 సీట్స్ వచ్చేసి రెగ్యులర్ పేమెంట్ సీట్స్ అండి, వేరే 90 సీట్స్ వచ్చేసి రెగ్యులర్ సీట్స్ అండి. ట్రై చేసుకోవచ్చు మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా. నెక్స్ట్ అట్లనే కోటి ఉమెన్స్ కాలేజ్ అండి. దీని టైప్ వచ్చి ఓయూ కాన్స్టెంట్ అని ఉంది కానీ ఓయూ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్ క్యాంపస్ అండి. వీళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది. నిజాం వాళ్ళకి చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బషీర్బాగ్లోనే ఉంది ఒక హాస్టల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్యాంపస్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పీజీ సైఫాబాద్, పీజీ సికింద్రాబాద్, ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ వీళ్ళకి కూడా హాస్టల్ అకామిడేషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్ కదండి. సో మీరు లిస్ట్ అనేది అయితే నేను పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అండి, అక్కడ చూసుకోండి. సో జస్ట్ నేను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఇవన్నీ వచ్చేసేవండి. సో వేరే యూనివర్సిటీస్లో కూడా ఉందండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంది, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి. సో పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, సో చాలా దగ్గరలో ఉన్నాయి కదండి. సో మీ ఏరియా ప్రకారం మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ జియాలజీ చూసుకున్నట్లయితే ఎర్త్ సైన్సెస్ అండి. సో ఓన్లీ క్యాంపస్లోనే ఉంది. క్యాంపస్లో వచ్చేసి అరౌండ్ 36 సీట్స్ ఉన్నాయండి, ఇన్ విచ్ 24 వచ్చేసి రెగ్యులర్ అండి, 12 వచ్చేసి పేమెంట్ సీట్స్. సో రెగ్యులర్ వాళ్ళకి చూసినట్లయితే 3000 దాకా ఉంది, పేమెంట్ చూస్తున్నట్లయితే 11,000 దాకా ఉంది. సో మీకు అన్ని దగ్గర రైట్ హ్యాండ్ సైడ్లో లాస్ట్ కాలం వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీస్ అని ఉంది కదా, వీళ్ళకి 700 అని ఉంది కదా. సో తెలుసు కదా మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వీళ్ళకి ఫీజు అనేది చాలా 700 ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు దానికి తగ్గట్టు ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా చూపించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ చూసుకున్నట్లయితే బాగానే ఉన్నాయండి, దీనికి కూడా రేర్ కోర్స్ అయినప్పటికీ. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ అండి, అది వదిలేస్తే నెక్స్ట్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అండి, ప్యారెడ్ గ్రౌండ్స్ దగ్గర ఉంది కదా. సో 40 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్లానే ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్ అండి, చూసుకోండి. ట్వెల్త్ వన్ చూసుకున్నట్లయితే మీకు హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉందండి. సో వాళ్ళు హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అట్లానే 13th, 14th, 15th కూడా చూసినట్లయితే అవి కూడా కేయూపీజీ సెంటర్స్ అండి, గవర్నమెంట్ కాలేజెస్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ చూసుకోండి. సో తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీళ్ళందరూ ఆఫర్ చేస్తున్నారు. సో 25th వన్ చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్లో 40 సీట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ 27th వన్ చూసినట్లయితే పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్ కదండి. సో అక్కడ ఒక 40 సీట్స్ ఉన్నాయి. క్యాంపస్లే నేను మెయిన్గా నోటీస్ చేస్తున్నానండి, మిగతా వాటిని నేను ఇగ్నోర్ చేస్తున్నా. మీకు లిస్ట్ అనేది మీరు లింక్ ప్రొవైడ్ చేస్తారు కదా, అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్కి ఈసారి కొంచెం కాంపిటీషన్ పెరిగిందంటండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. వేరే మ్యాథమెటిక్స్ కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్ని కాంపిటీషన్ తగ్గితే ఇక్కడ మాత్రం పెరిగిందంట. సో చూడండి, మీరు వెబ్ ఆప్షన్స్లో మాత్రం క్లీన్గా అబ్జర్వ్ చేసుకుని పెట్టుకోండి. సో ఓఈ క్యాంపస్లో 40 సీట్స్ ఉన్నాయండి, అవి కూడా పేమెంట్ సీట్స్ అండి. కంప్యూటర్ సైన్స్ అనేది మ్యాక్సిమం తెలిసిందే కదా, కొంచెం ప్రైవేట్ కోర్స్ కదా. సో 25,000 ఉంది ఫీజు వచ్చేసి. నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్ అండి, సబ్ క్యాంపస్ కదా, అదొక 40 సీట్స్. నెక్స్ట్ అట్లా అరోరా, ఏవీ కాలేజ్, భద్రక, భవన్స్, సో ఇలా చాలా కాలేజ్ ఉన్నాయి కదా, జాగృతి. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గద్వాల్లో గవర్నమెంట్ కాలేజ్ ఉందండి, సో అండర్ పాలమూరు యూనివర్సిటీ. నెక్స్ట్ మీరు వచ్చేసి 21st నుంచి 24th వరకు చూసినట్లయితే ఇవన్నీ కేఈ క్యాంపస్ అండి. సో అరౌండ్ ఒక 60+ 140 సీట్స్ ఉన్నాయండి, ట్రై చేయొచ్చు. కేఈ క్యాంపస్ వరంగల్ రీజన్ వాళ్ళు. సో ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి జియాలజీ అండి. సో
జియాలజీ చూసినట్లయితే ఓయూ క్యాంపస్లో 20 సీట్స్ ఉన్నాయండి. 12 వచ్చేసి రెగ్యులర్, 6 వచ్చేసి పేమెంట్ సీట్స్ అండి. సో నెక్స్ట్ జియాలజీలో కూడా అప్లైడ్ జియో కెమిస్ట్రీ, జనరల్ జియాలజీ, సో ఈ టైప్స్ కూడా ఉన్నాయి కదండి, మీకే తెలిసి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఓయూ క్యాంపస్లో వచ్చేసి ఆన్ ఏ హోల్ మీకు 30 + 10 40 52 58 సీట్స్ దాకా ఉన్నాయండి ఓయూ క్యాంపస్లో. సో టైప్స్ ఉన్నాయి కదా, ఎంఎస్సీ జియాలజీలో రెగ్యులర్ పేమెంట్ 2 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సీ అప్లైడ్ జియో కెమిస్ట్రీలో రెగ్యులర్ పేమెంట్ 2 టైప్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ 4 వచ్చేసి ఓయూ క్యాంపస్ అండి. నెక్స్ట్ పీజీ కాలేజ్ సైఫాబాద్ తెలుసు కదండి, మాస్టర్ ట్యాంక్లో. సో వీళ్ళకి బాయ్స్కి హాస్టల్ అక్కడే ఉంటుందని విన్నా, గర్ల్స్కి మెయిన్ క్యాంపస్ నుంచి రోజు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 18 సీట్స్ దాకా ఉన్నాయండి అక్కడ. నెక్స్ట్ కేఈ క్యాంపస్లో, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక 15 సీట్స్. నెక్స్ట్ అట్లనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్ నల్గొండలో ఒక 30 సీట్స్ ఉన్నాయండి. సో అది వచ్చేసి జియాలజీ గురించి అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో నేను ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే, సో సిఎస్ఐఆర్ నెట్ అని చెప్పేసి పీజీ అయిపోయిన తర్వాత చాలామందికి టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. సో స్కూలింగ్లో టీచింగ్ చేయాలంటే బీఎడ్ చేసి టెట్ రాసి వాళ్ళు అటు సైడ్ వెళ్తారు. అలా కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ చేద్దాం అనే వాళ్ళకి నెట్ అనేది ఒక క్వాలిఫికేషన్ అండి. సో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో సిఎస్ఐఆర్ నెట్ రాస్తే లైక్ ఫిజికల్ సైన్సెస్ కానీ, మ్యాథమెటికల్ సైన్సెస్ కానీ, ఎర్త్ సైన్సెస్ కానీ, సో వీళ్ళు రాస్తే మీకు సిఎస్ఐఆర్ తెలిసే ఉంటుంది. సో ఎర్త్ సైన్సెస్ వాళ్ళకి ఎన్జీఆర్ఐ తెలిసే ఉంటుంది, ఉప్పల్ సైడ్ ఉంది మనకి. సో ఈ ప్లేసెస్లో మీరు రీసెర్చ్ చేయొచ్చు. సో నెట్ క్వాలిఫై అవుతే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు. ఇంకొంచెం కటప్తో జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతే, ఇదే ఎగ్జామ్ రాసి జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతే మీకు రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పేసి పర్ మంత్ 31,000 ఇస్తారండి. సో 3 ఇయర్స్ మీరు అక్కడ చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఒక డాక్టరల్షిప్ కూడా, డాక్టరేట్ కూడా ఇస్తారండి, పిహెచ్డీ ఇస్తారు. సో మీరు ఎక్కడైనా ప్రొఫెసర్గా డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మన ఛానల్లో యూజీసీ నెట్, అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్ గురించి వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దయచేసి చూసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.